హలో, వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్. నేను మీ చెన్నూరి కృష్ణారావు. ఈరోజు మనం సికింద్రాబాద్కి అతి దగ్గరలో అంటే సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అద్భుతమైన శివాలయాన్ని చూసొద్దాం రండి. ఈ అద్భుతం ఏమిటంటే సంవత్సరంలో 6 నెలల పాటు ఈ శివలింగం అంటే ఉత్తరాయణ కాలంలో ఒక పక్కకి ఉరిగి ఉంటుంది. అలాగే విశేష పూజల కాలంలో అంటే తర్వాత కాలంలో సంవత్సరంలో నిటారుగా ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది, దీని విశేషాలు ఏమిటి మనం తెలుసుకుందాం. ఈ దేవాలయం ఒక కొండ మీద ఉంది. సుమారు 50 మెట్లు ఎక్కితే మనం గర్భగుడిలోకి ప్రవేశిస్తాం. ఆ చుట్టుపక్కల కూడా వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద పెద్ద కొండరాళ్ళ మధ్య శివాలయం. ఎక్కడో మనం సిటీలో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అనే అనుభూతి తప్పకుండా కలుగుతుంది. ఇదే నేను మీకు చెప్పిన సంవత్సరంలో 6 నెలలు ఒక పక్కకి ఒరిగి ఉండే శివలింగం. ఇక్కడ ప్రతివారు కూడా స్వయంగా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ అంత రష్ ఉండదు. సెలవు దినాలు మిగతా దినాలు తప్పించి మామూలు రోజులు పెడితే మీరు హాయిగా ప్రశాంతంగా శివుడికి ధ్యానించుకోవచ్చు, అర్చన చేయొచ్చు, అభిషేకం చేయొచ్చు. నేను కూడా చూస్తున్నారు కదా, ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఎన్నో ప్రసిద్ధ ఆలయాలకు స్వరంగ మార్గాలు కూడా ఉన్నాయి అని చెప్తారు. కాబట్టి కాలక్రమేణా ఎక్కడున్నాయో ఎవరికి తెలియదు. కానీ కొన్ని ఉన్నా వాటిని మూసివేయడం జరిగింది భద్రతా కారణాల దృష్ట్యా. మహాశివరాత్రి మరియు ముఖ్య పర్వదినాల్లో ఇక్కడ విశేష పూజలు, అలంకారాలు అన్నీ కూడా జరుగుతాయి. ఈ శివలింగం వెనకాల ఒక రహస్య ద్వారం ఉంది. రహస్య ద్వారం అంటే ఇది చూశారు కదా, కొండ రాయి కింద స్వయంభూగా వెలిసిన ప్రతిష్ఠించిన లింగం. దీనిలోకి రావడానికి ఒకానొకప్పుడు అంటే 400 సంవత్సరాల క్రితం సరైన దారి లేదు. ఇప్పుడంటే మెట్లవి కట్టారు. అప్పుడు దీన్ని దర్శించుకోవడానికి శివలింగం వెనకాల ఒక స్వరంగ మార్గం ఉంది. ఆ స్వరంగ మార్గం ద్వారా వచ్చి చూసారే, ఎదుగుకుండా ఒక కిటికీ కనపడుతోంది, ఊసలు పెట్టి దాని నుంచి వెళ్ళేవారు అని నమ్ముతారు. తర్వాత కాలంలో మెట్లు కట్టడం, దీన్ని దర్శించుకోవడం వీలుగా రావటం జరిగింది. నేను కూడా మెట్ల మీద వచ్చాను, స్వరంగ మార్గం కాదు. కానీ దీన్ని చూడటానికి స్వరంగ మార్గం కూడా ఉంది. దానిలోంచి వచ్చి ఈ శివలింగాన్ని దర్శించుకుని ఆ ద్వారం గుండా అంటే ఎదుగుకుండా అక్కడ పడే కిటికీ ద్వారం గుండా భక్తులు బయటికి వెళ్ళేవారు అని ఒక ప్రతీతి కాదు, అది నిజమే. లేకపోతే శివలింగం ఎలా ఉంది, దీని పూజలు ఎలా జరిగాయి, సరైన ద్వారం లేనప్పుడు అది స్వరంగ మార్గం ద్వారానే. ఇటువంటి అద్భుత మహిమలు గల శివలింగం మనకి అందుబాటులో దగ్గరలో ఉండటం మన అదృష్టం. ఇక్కడ శివరాత్రి చాలా అద్భుతంగా జరుగుతుంది. వారం రోజుల పాటు కన్నుల విండుగా జరుగుతుంది. అన్ని వేడుకలు జరుగుతాయి. కాబట్టి వీరున్న వారు ప్రత్యేకం కాదు, తప్పనిసరిగా ఈ దేవాలయానికి వచ్చి